హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 27. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జున్ను, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. పద, రూమ్లోకి వెళ్దాం అంది అను. ఇప్పుడే కదా వచ్చాను, ఒక కప్ కాఫీ పెట్టి తీసుకురాను, తాగి వెళ్దాం అంది జున్ను. జున్ను, నాకు కాఫీ పెట్టడం రాదు. ఇందాక అభి సార్ నాకు టీ పెట్టడం నేర్పించారు. కావాలంటే ఇలాచీ టీ పెట్టి తీసుకురానా అంది అను. ఏరా అన్నయ్య, నువ్వు వంటింట్లోకి వెళ్ళావా అంది జున్ను ఆశ్చర్యంగా అప్పుడే అక్కడికి వచ్చిన అభిరామ్ని చూస్తూ. వెళ్ళావా అని అడుగుతున్నావేంటి జున్ను? వంట కూడా చేశారు తెలుసా, ఎంత బాగా వండారో అంది అను. ఏంట్రా ఇది? అను చెప్పేది నిజమేనా? ఇంట్లో హెల్ప్ చేయమంటే చిన్న పని కూడా చెయ్యవు. నువ్వే వంట చేసే జున్ను అంటావు కదా. దీనికి వంట నేర్పడానికి కాలేజ్ మానేశావా అంది జున్ను అభిరామ్ వైపు చూస్తూ. జున్ను, ముందు రోజు మీ ఫ్రెండ్ పెట్టిన టీ నువ్వు కూడా తాగాల్సింది. అప్పుడు నువ్వే దగ్గర ఉండి మరి మీ ఫ్రెండ్కి వంట నేర్పించి దానివి. అను పాయిజన్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ తెలుసా నీకు అంటూ జరిగిందంతా క్లియర్గా చెప్పి నవ్వుతున్నాడు అభిరామ్. అభిరామ్ చెప్పిందంతా విని జున్ను కూడా పడి పడి నవ్వుతోంది. ఏంటి సార్ మీరు కూడా? జున్ను, నువ్వు కూడానా? ఇంకా ఎన్నిసార్లు ఎక్కిరిస్తారు నన్ను? ఏదో ఒక్కసారి పాడు చేశాను, ఇప్పుడు కావాలంటే మీకు టీ పెట్టిస్తాను అంది అను. అను, నేను టీ తాగనే, అలవాటు లేదు. కాఫీ ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటూ తన ఫ్రెండ్ చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకువెళ్ళింది జున్ను. జున్ను, నీకు ఒక విషయం చెప్పనా? రేపు మనం సినిమాకి వెళ్తున్నాంగా అంది అను పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ ఎగ్జైట్మెంట్గా. సినిమాలు షికార్లు అంటే మా అన్నయ్య దగ్గర సాగవు, వాడు అస్సలు ఇలాంటివి ఇష్టపడ్డాడు అను అంది జున్ను. ఏమీ కాదు, అభి సార్ ఒప్పుకున్నారు తెలుసా. నాకు విజిల్ వేయడం కూడా నేర్పిస్తాను అన్నారు. నేను మీ అన్నయ్యతో పాటు రేపు సినిమా హాల్లో డ్యాన్స్ కూడా చేస్తాను చూడు అంది అను. ఆల్రెడీ నువ్వు వాడితో డ్యాన్స్ చేయిస్తున్నావు కదే, పాపం వాడి చేత వంట కూడా చేయించావు. ఇప్పుడు కుప్పి గంతులు కూడా వేయిస్తా అంటున్నావు. మా అన్నయ్యని చివరికి నీలాగే మార్చేస్తావా ఏంటి అంది జున్ను నవ్వుతూ. మారిపోతే మరీ మంచిది కదా, కొంచెం సరదాగా ఉండడం కూడా నేర్చుకుంటారు. ఎప్పుడు చూసినా బుక్స్, ఆఫీస్ ఫైల్స్ అంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న థాట్ కూడా రావట్లేదు మీ అన్నయ్యకి. సర్లే కానీ, నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు, ఏమిటి అడిగింది జున్ను. మనమిద్దరం ఉన్నప్పుడే మాట్లాడుకుందాం జున్ను, ఇది కిచెన్ కదా, మీ అన్నయ్య ఎప్పుడైనా రావచ్చు అంది అను చిన్నగా మాట్లాడుతూ. సో నువ్వు మాట్లాడేది మా అన్నయ్య గురించేనా అంది జున్ను. అవును, నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. అది కనుక వర్కౌట్ అయితే మీ అన్నయ్య నన్ను టార్చర్ చేసే పని కొంచెం తగ్గిస్తాడు, వేరే ప్రపంచంలో విహరిస్తాడు అంది అను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇస్తూ. అవునా? అంటే మా అన్నయ్య మైండ్ డైవర్షన్ చేసే పని పెట్టుకున్నావన్నమాట. ఇంతకీ ఏం కోతి పని చేస్తున్నావే అడిగింది జున్ను. ఏంటే కోతి అంటున్నావు? నేనేమీ మరీ అంత అల్లరి చెయ్యను. నేను చెప్పే ప్లాన్ వింటే నువ్వు అదిరిపోతావు తెలుసా అంది అను. అసలు ఏం చేశావే, ముందది చెప్పు. అదిరిపోతానో బెదిరిపోతానో తర్వాత సంగతి అంది జున్ను తన ఫ్రెండ్ అనుతో కలిసి తను రూమ్కి వెళ్తూ. జున్ను అను రూమ్కి రాగానే తలుపులన్నీ చిన్నగా వేసింది అను. ఏంటే తలుపులు వేసేస్తున్నావు? అబ్బా మాట్లాడుకు, ఉండు చెప్తాను అంటూ తలుపులన్నీ వేసి జున్ను దగ్గరికి వచ్చి, జున్ను, నీకు ఒక విషయం తెలుసా? తెలిసి ఉండదులే, మీ అన్నయ్యని అంత డైరెక్ట్గా అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది, కానీ నేను ఆ ధైర్యం చేశాను, మీ అన్నయ్య గురించి తెలుసుకున్నాను అంది అను. ఏంటే బాబు ఇలా సస్పెన్స్తో చంపేస్తున్నావు, అదేంటో చెప్తావా చెప్పవా అంది జున్ను.
సరే చెప్తాను విను. మీ అన్నయ్య ఎవరినో ఇష్టపడుతున్నాడు. జున్ను, నాకు ఇందాకే తెలిసింది. చూడడానికి అబ్బి సార్ ఎంత అమాయకంగా కనిపిస్తారు, కానీ అమాయకులేమీ కాదు అంది అను. ఏంటే, మా అన్నయ్య గురించి నా ముందే మాట్లాడేస్తున్నావు? అయినా మా అన్నయ్య ఎవరినో ఇష్టపడుతున్నట్లు నీకెలా తెలుసు అంది జున్ను. నేను మీ అన్నయ్యని అడిగాను, సార్ మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా అని. అను, 1 మినిట్. వాడి లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అడిగింది జున్ను. ప్రాబ్లం కాదే, అభి సార్ నుంచి ఫ్రీడమ్ వస్తుంది. ఒక అమ్మాయిని మీ అన్నయ్య ఇష్టపడ్డమాట నిజమే, కానీ ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదుట. అందుకనే నేను మీ అన్నయ్యని బాగా మోటివేషన్ చేశాను. రేపో ఎల్లుండో ఆ అమ్మాయికి చెప్పేస్తారు అని ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతోంది అను. అను, నీకేమైనా పిచ్చా? వాడి లైఫ్లో ఉన్న అమ్మాయికి వాడు ఐ లవ్ యూ చెప్తే నీకేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. ఇందులో నీకేం బెనిఫిట్ ఉంది అంతలాగా సంతోషిస్తున్నావు అడిగింది జున్ను. జున్ను, ఎవరైనా సరే ఎందుకు ప్రేమిస్తారు? ఆ ప్రేమించిన అమ్మాయితోనో అబ్బాయితోనో టైం స్పెండ్ చేయాలనే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి మెసేజ్లు, పొద్దుపోయేదాకా షికార్లు, మూన్ నైట్ డిన్నర్లు, డిస్కో డ్యాన్సులు, వీకెండ్ పార్టీలు, రోజుకొక గిఫ్ట్. మీ అన్నయ్యకు ఇంక ఇవే సరిపోతాయి. అప్పుడు మమ్మల్ని చదివించే టైం మీ అన్నయ్యకు ఎక్కడ ఉంటుంది చెప్పు? అందుకనే నేను మీ అన్నయ్య త్వరగా ప్రేమలో పడిపోవాలని బ్లెస్ చేస్తున్నాను గాడ్ని. అప్పుడు మాకు చాలా ఫ్రీడమ్ వస్తుంది కదా అంది అను పెద్ద పెద్ద కళ్ళు తిప్పుకుంటూ, చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతూ. నీ బొందే, నీ బొంద. మా అన్నయ్య ప్రేమించేది నిన్నే. వాడు సరాసరి వచ్చి నీకే ఐ లవ్ యూ చెప్తే అప్పుడు ఏం చేస్తావు? రోజు నిన్నే చూస్తూ ఉంటాడు, నీకే క్లాసులు చెప్తూ ఉంటాడు. నీ తిక్క తిన్నంగా కుదిరిపోతుంది. సైలెంట్గా ఉన్నవాడిని ఎందుకే రెచ్చగొట్టావు అని మనసులో అనుకుంటోంది జున్ను. జున్ను, జున్ను, ఏంటి నేను చెప్పేది విని నువ్వు స్టాచ్యూలాగా అయిపోయావు? అంతేలే, అలాంటి షాకింగ్ విషయం కదా. అను వేసిన ప్లాన్ వింటే ఎవరైనా స్టన్ అయిపోవాల్సిందే. నువ్వు కూడా స్టాచ్యూలాగా అయిపోయావు చూడు అంది అను. నీ మొహం. అయినా వాడి గురించి నీకెందుకే? నువ్వు ఊహించింది ఏది జరగదను, చూస్తూ ఉండు అంది జున్ను. అయినా నువ్వెందుకు నాకు సపోర్ట్ చేస్తావు? క్లాస్ ఫస్ట్ తమరు. మీ అన్నయ్య కూడా నీలాగే క్లవర్ స్టూడెంటు. ఏదేమైనా మీది ఒక పార్టీలే అంది అను మూతి తిప్పుకుంటూ. అను, ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి కదా. సరే, నీకు గుర్తుందా మీ బామ్మ మీ అక్క పెళ్ళిలో నీకేదో మ్యాచ్ వచ్చిందని చెప్పింది. అతను కూడా పెళ్లి మండపంలోనే ఉన్నాడు అని చెప్పింది అంది జున్ను. హా, అవును, కానీ అతను ఎవరో తర్వాత ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. అయినా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? నీకు అతను తెలుసా అంది అను. అను, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ రోజు నేను నిన్ను పక్కకు తీసుకువెళ్ళి కొన్ని క్వశ్చన్స్ వేశాను, గుర్తుందా అంది జున్ను. ఎందుకు గుర్తులేదు? నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ మీ అన్నయ్య గురించే క్వశ్చన్స్ వేశావు అంది అను. సరే అయితే, గుర్తుంది అంటున్నావు కదా. ఆ రోజు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. 1 మంత్ నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. మా అన్నయ్యని బాగా అబ్జర్వ్ చేశావు. ఆ అనుభవంతో క్లారిటీగా సమాధానం చెప్పు. నిజంగానే మా అన్నయ్యని ఏ అమ్మాయి అయినా చేసుకుంటే తను లక్కీ పర్సన్ అవుతుందా? చెప్పు అంది జున్ను. ఫస్ట్లో అభి సార్ ట్యూషన్ చెప్పే విధానం చూసి నేను తిట్టుకున్న మాట నిజమే, కానీ రాను రాను ఆయనలో మంచితనం కూడా అర్థమైంది జున్ను. పాపం అభి సార్ని అనవసరంగా తిట్టాను. కానీ ఒకటి మాత్రం నిజం, మీ అన్నయ్య కొంచెం కోపం తగ్గించుకుని 24 గంటలు పుస్తకాలు పట్టుకోకుండా కొంచెం మా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తే ఆ అమ్మాయి నిజంగా లక్కీ పర్సన్ అంది అను. ఓ అవునా, సరే అయితే. మా అన్నయ్య ప్రేమించింది నిన్నే అనుకో. మా అన్నయ్య డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అను అని చెప్తే ఏం చేస్తావు అడిగింది జున్ను. నన్నా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు ఐ లవ్ యూ చెప్తారా? నీ మొహం, నాకంత సీన్ లేదు. అభి సార్ లెవెల్ ఎక్కడా, నా లెవెల్ ఎక్కడా? ఆయన కాలేజీ టాపర్, మంచి జాబ్ చేస్తున్నారు. నేనేదో యావరేజ్ స్టూడెంట్ని. ఈ చదువులంటేనే నాకు గిట్టదు.
పెళ్లి చేసుకుని హ్యాపీగా హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. నాకు మీ అన్నయ్యకు ఎలా సెట్ అవుతుంది? అయినా మీ అన్నయ్య నన్నెందుకు ప్రపోజ్ చేస్తాడు? అలా ఏమీ జరగదు అంది అనన్య కొంచెం తడబడుతూ. అను, ఫర్ సపోజ్ అనుకో, నీకే ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతావు? నాకా? చేస్తాడంటావా? అయినా నువ్వెందుకే అలా అంటున్నావు? కొంపతీసి మీ అన్నయ్య ఇష్టపడేది నన్ను అయితే కాదు కదా? ఆ రోజు మా అక్క పెళ్ళిలో కూడా ఇలాగే ఏవేవో క్వశ్చన్స్ వేసి పిచ్చి ఎక్కిచ్చావు నాకు. అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నాకు మీ అన్నయ్యకు ముడిపెడుతున్నావెందుకు? అడిగింది అను. అబ్బా అను, అడిగిన దానికి తప్ప అన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చెప్పు? మరొకసారి అడిగింది జున్ను. ఏమోనే, అయినా నన్నేమీ ఆయన ప్రపోజ్ చెయ్యరు. ఒకవేళ నిజంగా నువ్వన్నట్టే నిజంగానే ప్రపోజ్ చేస్తే అసలు నాకు మాటలు రావేమో, సమాధానం వెంటనే చెప్పలేను అంది అను. ఓకే అయితే, ఇప్పుడే మా అన్నయ్య నిన్ను ప్రపోజ్ చేశాడు అనుకో. సాయంత్రం వరకు ఆలోచించు. నీ డెసిషన్ ఏమిటో నాకు చెప్పు. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అంది జున్ను. ఏం మాట్లాడుతున్నావు జున్ను నువ్వు? నా మనసులో లేని ఆలోచనలు నువ్వు ఇలా కలిగిస్తే రేపొద్దున్న మీ అన్నయ్య నన్ను ప్రపోజ్ చెయ్యకపోతే, నా కళ్ళ ముందే మరొక అమ్మాయితో చట్టా పట్టాలు వేసుకుని తిరిగితే ఆడదేవదాసులాగా తిరగమంటావా ఏమిటి? అసలే నేను ఆల్కహాల్ తాగను. కుక్కలంటే అసహ్యం. అమ్మో, నాకు అస్సలు కుదరదు అంది అను అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ. నీ మొహం, అందుకే నువ్వు యావరేజ్ స్టూడెంట్గా ఉండిపోయావు. నీ ఎంకమ్మ, నీకు చెప్పలేక చస్తున్నాను. అయినా మీ ఇద్దరి గురించి నాకెందుకు చెప్పు? మీ తిప్పలు మీరు పడండి. కాలేజ్ డుమ్మా కొట్టేశావు. వర్క్ అంతా పెండింగ్ ఉంది, త్వరగా కంప్లీట్ చెయ్యి అంది జున్ను ఆ రూమ్ నుండి బయటికి నడుస్తూ. అమ్మో, జున్ను ఏంటి అలా అంటోంది? అభి సార్ నన్నే ఇష్టపడుతున్నారా? ఆహా, అలా ఏమీ అయ్యి ఉండదులే. నన్నే అయితే ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు ఉంటారు? నేను ఆయనతో క్లోజ్గానే ఉన్నాను కదా. చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ డౌట్గా ఫేస్ పెట్టి ఆలోచిస్తూ బయటికి నడిచింది అను. బుల్షిట్, దానికెంత ధైర్యం! నేను చూస్తున్నానని నా ముందే అభిని రాసుకు పూసుకు తిరుగుతోంది. చాలా ఎక్కువ చేస్తోంది. స్టూపిడ్, దీని అంతు చూడాలి. ఒంటరిగా బయటికి కూడా రావట్లేదు. ఎప్పుడూ అభి దానికి తోడుగా ఉంటున్నాడు. దాని పని ఎలా పట్టాలి అని అనన్య గురించి తెగ ఆలోచిస్తోంది శ్వేత. బాగా ఆలోచించిన తర్వాత రంగాకి కాల్ చేసింది. ఒరే రంగా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను మేడం, ఆ విక్రమ్ గాడు మామూలుగా హింస పెట్టలేదు మేడం. లాకప్లో పడేసి కుళ్ళ పొడిచేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అయినా మీరు నన్ను సేవ్ చేయకుండా అలా వదిలేశారేంటి అడిగాడు రంగా. నిన్ను సేవ్ చేయాలంటే ముందు నేను బయట ఉండాలి కదా. అందుకనే అక్కడ నా పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డాను. నువ్వు ఎవరో తెలియనట్టే ఉన్నాను. ఎలాగైనా నీకు బెయిల్ ఇప్పించాను కదా. ఇంకా ఏంటి నీ గోలా అంది శ్వేత. సర్లే మేడం, ఇప్పుడేంటి ఫోన్ చేశారు అన్నాడు రంగా. నాకు ఒక చిన్న పని పడింది, నీ హెల్ప్ కావాలి. అమ్మో మేడం, ఈసారి ఆ విక్రమ్ గాడు పట్టుకుంటే నన్ను చంపేస్తాడు. వాడి టార్చర్ నేను భరించలేను అన్నాడు రంగా. ఈసారి నువ్వు ఎవ్వరినీ కిడ్నాప్ చేయక్కర్లేదు, ఎవ్వరినీ టార్చర్ చేయక్కర్లేదు. కానీ ఒక్క మాట మాట్లాడు చాలు, జరిగేదంతా నేను చూసుకుంటాను అంది శ్వేత రంగాతో ఒక 15 మినిట్స్ మాట్లాడి. ఏమంటావురా, చేస్తావా? నువ్వు నీ లైఫ్లో చూడనంత డబ్బు ఇస్తాను అంది శ్వేత. సరే మేడం, ఎటువంటి రిస్క్ ఉండదు అంటున్నారు కదా. మాటే కదా, మాట్లాడతాను. ఆ తర్వాత మీరే చూసుకోవాలి అన్నాడు రంగా. సరే రంగా, ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళు. రేపు ఈ పాటికి నేను చెప్పిన పని అయిపోవాలి అంది శ్వేత. ఓకే మేడం, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. రేపు ఈ టయానికి మీరు చెప్పిన పని అయిపోతుంది అని కాల్ కట్ చేశాడు రంగా. నా ముందే నా అభిని రాసుకు పూసుకు తిరుగుతూ కులుకుతున్నావు కదా. ఈ దెబ్బతో అభి నీ మొహం కూడా చూడడు. నిన్ను అసహ్యించుకోవడం ఖాయం. నా మీద కన్సర్న్ రావడం పక్కా. నిన్ను అభి ఇంటి నుంచి బయటకు గెంటేసి నేను ఎంట్రీ ఇస్తాను అనుకుంటోంది శ్వేత. అబ్బా, ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు.
ఒరే మను, నాకు ఏ డ్రెస్ బాగుంటుందిరా అడిగింది అను. ఏదో ఒకటి వేసుకోను, ఇందాకటి నుంచి నా బుర్ర తినేస్తున్నావు. అయినా మనమేమైనా పెళ్ళికి వెళ్తున్నామా ఏంటి? సినిమాకే కదా. మూవీ వచ్చేటప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు, అసలు మనుషులే కనిపించరు. ఆ మాత్రం దానికి ఇన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేయడం అవసరమా అన్నాడు మనోజ్. నిన్నడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. అయినా ఇక్కడెందుకురా నువ్వు, బయటికి పో అంది అను. నువ్వే కదే పిలిచావు, మళ్ళీ వెళ్ళిపోమంటున్నావు. అంతా నువ్వే మాట్లాడతావు ఏంటో అన్నాడు మనోజ్. నీకస్సలు టేస్ట్ లేదని తెలియక పిలిచాన్రా, పోరా రేయ్, నన్ను విసిగించుకు అంది అను. డ్రెస్సులన్నీ వరుసలో పెట్టి పింకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీ అని పోయం పాడుతూ ఏ డ్రెస్ వేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది అను. అను, ఇంకా ఎంతసేపు? అసలేం చేస్తున్నావు నువ్వు అన్నాడు అభిరామ్ అప్పుడే ఆ రూమ్లోకి వస్తూ, బెడ్పై ఉన్న రకరకాల డ్రెస్సులన్నిటినీ చూస్తూ. సార్, మా అమ్మాయిలు ఏ విషయంలో అయినా ఫాస్ట్గా ఉంటారు, ఒక్క ఈ డ్రెస్సుల విషయంలో తప్ప. ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు అంది అను. అను, నీకు కంఫర్ట్గా ఉండే ఏ డ్రెస్ అయినా వేసుకో, ఇంత చిన్న విషయానికి అంతలాగా ఆలోచించాలా? టైం అవుతోంది, త్వరగా అన్నాడు అభిరామ్. ఏమో సార్, నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు మూవీకి వెళ్ళినా మా అక్కే నాకు డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టేది. అది కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. పోనీ మీరు ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేయండి, నేను వేసుకుంటాను అంది అను. అను, నేను నిన్ను ఫస్ట్ టైం వైట్ చుడీదార్లో చూశాను, చాలా బాగున్నావు. ఐ థింక్ ఈ డ్రెస్ అదేనేమో, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నాడు అభిరామ్. అవునా, మీకు మన ఫస్ట్ మీట్ బాగా గుర్తుందా సార్? పైగా నేను వేసుకున్న డ్రెస్ కూడా భలే కరెక్ట్గా చెప్పారు అంది అను నవ్వుతూ. అను, ఆ రోజు నీ బిహేవియర్ మర్చిపోయేలాగా ఉందా? ఏదో చూసుకోకుండా తగిలితే ఏంట్రా ఒళ్ళు బలిసిందా, ఆడపిల్లలంటే అంత లోకువా అంటూ పిచ్చి పిచ్చిగా తిట్టావు కదా అన్నాడు అభిరామ్. సారీ సార్, కాలేజీలో ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ అలాగే బిహేవ్ చేస్తారు కదా. నాకేం తెలుసు మీరు మా నరేంద్ర సార్ అబ్బాయి అని. తెలిసినప్పటి నుంచి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా అంది అను. ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వు, కింద వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు అభిరామ్ ఆ రూమ్ నుంచి బయటికి వస్తూ. సార్ సార్, 1 మినిట్ వెనక్కి పిలిచింది అను. ఏంటి అను, ఇంకేమైనా సెలెక్ట్ చేయాలా అడిగాడు అభిరామ్. ప్లీజ్ సార్, నాకు నేర్పించండి, విజిల్ వేయాలని ఉంది, ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడుగుతోంది అను. అబ్బా అను, ఇంట్లో అమ్మా నాన్న అందరూ ఉన్నారు, ఇప్పుడు ఇలా విజిల్స్ వేస్తే ఏంటి అని అడుగుతారు కదా. అయినా ఒకవైపు టైం అవుతోంది, ఈసారి ఎప్పుడైనా నేర్పిస్తాను, ఓకేనా అన్నాడు అభిరామ్. దిస్ ఈజ్ టూ మచ్ సార్, నిన్నటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క విజిల్ నేర్పిస్తే మీ సొమ్మేమైనా అరిగిపోతుందా? వద్దు అన్నా కూడా మ్యాథ్స్ నేర్పిస్తారు కదా సార్, కావాలరా మొగడా అంటే విజిల్ నేర్పించరేమిటి అంది అను. వాట్, ఏమన్నావు? మగడానా అన్నాడు అభిరామ్ ఆశ్చర్యంగా అనన్య వైపు చూస్తూ. అనన్య నాలిక కరుచుకుని వెంటనే సారీ సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది, సారీ సారీ అంది ఇబ్బందిగా అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ. ఇట్స్ ఓకే అను, ఈ పిలుపు ఏదో బాగానే ఉంది అంటూ అభిరామ్ నవ్వుతూ ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. నీ అబ్బా, ఒక్క చిన్న విజిల్ నేర్పడానికి అంత బిల్డప్ ఇస్తావేంట్రా బాబు? సినిమా హాల్లో అయినా సరే నీ దగ్గర విజిల్ నేర్చుకుంటాను, తప్పకుండా వేస్తాను అనుకుంటూ త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని లూజ్గా హెయిర్ చక్కగా దువ్వుకుని క్యూట్గా రెడీ అయి బయటికి వచ్చింది అను. హమ్మయ్యా, వచ్చావా మహాతల్లి, ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాము నీ గురించి, ఇంత లేట్ అయితే ఎలాగే, అవతల మూవీ స్టార్ట్ అవుతుంది అంది జున్ను. వచ్చేసాను కదా, ఇంక వెళ్ళిపోదాం. అయినా అభి సార్ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తారు. సార్, మనం అందరం కలిసి ఒక పిక్ దిగుదాం అంటూ మనోజ్, జున్ను, అభిరామ్, అనన్య నలుగురిని కలిపి ఒక సెల్ఫీ తీసింది అను. నలుగురు కలిసి వెళ్తూ ఉంటే మనోజ్ ఫోన్ అదే పనిగా మోగుతూనే ఉంది. ఎవరు అంది అను. ఇంకెవరు, శ్వేతనే కాల్ చేస్తోంది, మళ్ళీ మీ ఇద్దరి గురించి నాతో మాట్లాడుతుంది, ఏం చెయ్యను అన్నాడు మనోజ్. నువ్వెప్పటిలాగానే ఫోన్ మాట్లాడు బావా, ఏదైనా తేడాగా మాట్లాడితే మాత్రం నాతో చెప్పు.
నేను నీకు ఎటువంటి కండిషన్స్ పెట్టట్లేదు బావా. నీ లైఫ్ నీ ఇష్టం. కానీ తప్పుటడుగు మాత్రం వేయకుండా జాగ్రత్త పడు అంది అను మనోజ్కి మాత్రమే వినిపించేలాగా చిన్నగా మాట్లాడుతూ. బయలుదేరదామా, టైం అవుతుంది అంటూ కార్ స్టార్ట్ చేసి హారన్ కొడుతున్నాడు అభిరామ్. మనోజ్ శ్వేత కాల్ లిఫ్ట్ చేశాడు. మనోజ్, ఎన్నిసార్లు కాల్ చేయాలి, లిఫ్ట్ చేయవేమిటి విసుగ్గా అడిగింది శ్వేత. శ్వేత గారు, మేము బయటికి వెళ్తున్నాము, తర్వాత కాల్ చేస్తాను అన్నాడు మనోజ్. బయటికి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ టైంలోనా అడిగింది శ్వేత. అవును, ఇప్పుడే వెళ్తున్నాము సినిమాకి, మాకు టైం అవుతోంది, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు మనోజ్. తన ఫోన్లో ఛార్జ్ లేకపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయ్యింది. ఏంట్రా మనం ఫోన్ మాట్లాడుతూనే కట్ చేశావు అంది అను. అదేమీ అంత ఇంపార్టెంట్ కాల్ కాదులే అను, తర్వాత మాట్లాడతాను, అయినా నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది అన్నాడు మనోజ్. కావాలంటే నా ఫోన్ ఇస్తాను, ఎందుకు కాల్ చేశారో ఏంటో తెలుసుకో అంది అను. వద్దను, తర్వాత మాట్లాడొచ్చు అన్నాడు మనోజ్. సరే అయితే నీ ఇష్టం అంది అను. తిరిగి అభిరామ్ వైపు చూస్తూ, ఏంటి సార్ ఇంత స్లోగా తీసుకువెళ్తున్నారు, మనం వెళ్ళేపాటికి మూవీ స్టార్ట్ అయిపోతుంది, ఫాస్ట్గా డ్రైవ్ చేయండి సార్ అంది అను. అను, ఫస్ట్ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో, ఇప్పటికీ 2 టైమ్స్ చెప్పాను, అయినా నీకెందుకు అంత ఎగ్జైట్మెంట్, వెళ్తున్నాం కదా అన్నాడు అభిరామ్. ఎగ్జైట్మెంట్ ఉండదా సార్, 3 మంత్స్కి ఒక్కసారి మూవీ చూసేదాన్ని, కానీ ఇప్పుడు 1 వీక్కి ఒక్కసారి అంటే హ్యాపీ కదా అంది అను. అయినా ఏంటి అను, నీకు ఈ సినిమాల పిచ్చి అడిగాడు అభిరామ్. పిచ్చి అంటారేంటి సార్, ఇంట్లో మా బామ్మ అస్సలు రిమోట్ ఇవ్వదు, ఇవ్వక ఎప్పుడైనా రిమోట్ ఇస్తే అప్పుడే మా డాడీ వచ్చేసి న్యూస్ పెట్టేస్తారు, పోనీ ఆయన వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి అప్పుడు చూద్దామనుకుంటే మా అలైక్య వచ్చేస్తుంది, నా దగ్గర ఫోన్ ఉంది కానీ దాంట్లో నెట్ బ్యాలెన్స్ వెయ్యరు, నేనే శారీస్కి వాటికి వీటికి ఎంబ్రాయిడింగ్ చేసి జాగ్రత్తగా డబ్బులు దాచుకుని నెట్ బ్యాలెన్స్ వేయించుకునేదాన్ని, ఆ నెట్ బ్యాలెన్స్ అంతా మీరిచ్చే హోంవర్కులకి చేసే వీడియో కాల్స్కి సరిపోయేది, అలాంటి నాకు మూవీ చూడడం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అంది అను. అను, నేనేదైనా అడిగితే చాలు ఇంత పెద్ద ఆన్సర్ రెడీగా పెట్టుకుంటావేమిటి, ముందే రాసి పెట్టుకుంటావా అడిగాడు అభిరామ్ అనన్య చెప్పే సమాధానం విని నవ్వుతూ. మీకేంటి సార్, లగ్జరీ లైఫ్, ఇదిగో ఇంత పెద్ద కారు ఉంది, లంకంత ఇల్లు, 3 ఉద్యోగాలు చేస్తున్నారు, మీకేంటి సార్ ఏమైనా మాట్లాడతారు, కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 3 ఆడపిల్లలు, మమ్మల్ని చదివించడానికి మా డాడీ పడే కష్టాలు బాబోయ్ చెప్పలేను, మా బామ్మ అంబులెన్స్ హారన్లాగా అస్తమానం దగ్గుతూనే ఉంటుంది, మందులు మింగుతూనే ఉంటుంది, ఆవిడ వారానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటుంది, ఈవిడకు ట్రీట్మెంట్ ఇచ్చిన దానికన్నా ఈవిడ పెట్టే హింస భరించలేక ఎక్కువ బిల్ చేస్తాడు ఆ డాక్టర్, మా అమ్మ మా నాన్నని అర్థం చేసుకుంది కాబట్టి పెద్దగా ఖర్చులేమీ పెట్టదు, అట్లీస్ట్ నాకు పాకెట్ మనీ కూడా ఇవ్వరు, అందుకనే నేను సైడ్ బిజినెస్ చేసేదాన్ని అంది అను. సైడ్ బిజినెస్ నువ్వా, ఇదెప్పుడు మొదలుపెట్టావే, అది కూడా నాకు తెలియకుండా అడిగింది జున్ను బ్యాక్ సీట్లో నుంచి కొంచెం ముందుకు వంగి మాట్లాడుతూ. జున్ను, నేను బిజినెస్ అన్నాను, జాబ్ అనలేదు, ఆల్రెడీ నీకు కూడా 2-3 డ్రెస్సులకి ఎంబ్రాయిడింగ్ చేసి ఇచ్చాను కదా అంది అను. అను, నీలో టాలెంట్ ఉంది, వెరీ గుడ్, అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని పాకెట్ మనీ సంపాదించడం బాగుంది అన్నాడు అభిరామ్. ఏం లాభం సార్, మీ డాడీ ఉన్నారు చూడండి, ఆ వర్క్ చేయలేదు ఈ వర్క్ చేయలేదు అని పనిష్మెంట్ పేరుతో పెనాల్టీ వేయడం మొదలుపెట్టారు, పైగా క్లాస్కి రాగానే నన్నే లేపి అడిగేవారు నేనేమైనా ఇంటెలిజెంట్ స్టూడెంట్నా, ఏదో యావరేజ్ స్టూడెంట్ని, ఇలా వచ్చిన డబ్బులన్నీ అలా వెళ్ళిపోయేవి అంది అనన్య క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి తెగ నవ్వుతున్నాడు అభిరామ్. అని నవ్వుతూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, అను ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవి మా డాడీ కలెక్ట్ చేసిన డబ్బులు కావు, కాలేజ్ పెట్టిన రూల్, కనీసం పెనాల్టీ వేస్తారన్న భయంతో అయినా
క్రమశిక్షణగా ఉంటారని. ఆ డబ్బులన్నీ పోగేసి మీ క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తారు కదా మంత్లీ మంత్లీ అన్నాడు అభిరామ్. అభిరామ్ మాటలు విని పక్క పక్క నవ్వుతోంది అను. అలా నవ్వుతూనే ఉన్న అనన్య వైపు చూస్తూ, ఏమైందే అను, నీకేమైనా పిచ్చా, అంతలాగా నవ్వుతున్నావు అడిగాడు మనోజ్. ఒరేయ్ నువ్వు మాట్లాడకురా, కాసేపు సైలెంట్గా ఉండు అని మనోజ్తో చెప్పి, జున్ను నువ్వే చెప్పవే, పెనాల్టీ వేసేది ఎవరు? మీ డాడీ. క్లాస్ ఫస్ట్ వచ్చేది ఎవరు? నువ్వు. సో బెనిఫిట్ అంతా మీకే కదా. మీ షెల్ఫ్లో ఉన్న ప్రైజెస్ అన్నీ నేను చూశాను. అందులో సగం కప్స్ అన్నీ జున్నుకు వచ్చినవే. అందులో 50% నా కష్టార్జితమే అంది అను. దిస్ ఈజ్ టూ మచ్ అను. అలా అంటావేమిటి? కావాలంటే నువ్వు కూడా క్లాస్ ఫస్ట్ రా. అయినా మన క్లాస్ కంటే నేను ఫస్ట్, కాలేజ్ మొత్తానికి కాదు కదా అంది జున్ను. అను, సరే అయితే మరి ఇప్పుడెందుకు పాకెట్ మనీ గురించి గోల చేయట్లేదు అడిగాడు అభిరామ్. అనన్య చెప్పే సమాధానాలన్నీ విని నవ్వుతూ, మీరు ఉండగా నాకెందుకు సార్ పాకెట్ మనీ? కాలేజ్లో ఫస్ట్ పీరియడ్ మీదే. క్లాస్ అవ్వగానే నన్ను క్యాంటీన్కి తీసుకువెళ్తున్నారు, కావలసినవన్నీ కొనిస్తున్నారు. ఇంట్లో కూడా అంతే, నేనేదడిగినా కొని తీసుకువస్తున్నారు. అదే మా డాడీ అయితే ఎన్ని లెక్కలు వేస్తారో. బడ్జెట్ పద్మనాభం సినిమాలో జగపతి బాబు టైపు. మీరు అలా కాదు సార్, నేను మూవీకి వెళ్దాం సార్ అని కొంచెం రిక్వెస్ట్ చేయగానే ఒప్పేసుకున్నారు. మీరు సూపర్ సార్ అంది అనన్య అభిరామ్ భుజం తడుతూ. అయితే నీకు కావాల్సినవన్నీ కొనిస్తున్నాను కాబట్టి సూపర్ అంటున్నావు, లేకపోతే నన్ను కూడా బడ్జెట్ పద్మనాభం అనే అంటావా అడిగాడు అభిరామ్. మీరు కూడా మా డాడీలాగా తయారైతే ఖచ్చితంగా అంటాను. ఉన్నమాటే కదా సార్ మాట్లాడుతున్నాను, తప్పేంటి? అందుకనే నేను మా డాడీకి పెళ్లి చేసేయండ్రా బాబు అని చాలాసార్లు సలహా ఇచ్చాను, కానీ నన్ను పట్టించుకోవట్లేదు. మొన్నటి వరకు అక్కకి పెళ్లి చేయాలి ఫస్ట్ అన్నారు. దాని పెళ్ళి అయిపోయి అప్పుడే 2 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పెళ్ళి టాపిక్ తేనే లేదు. అప్పుడే నీకు పెళ్ళెందుకు, చదువుకో అంటూ మొట్టికాయలు వేస్తారు. పోనీ నేనే ఎవడో ఒకటిని లవ్ చేద్దామా అంటే నాకు అసలు టైం లేదు సార్, చదువుకోవడానికే టైం ఉండట్లేదు, ఇంకా లైన్ వేయడానికి టైం ఎక్కడుంది? నాకు వీళ్ళు అసలు పెళ్ళి చేస్తారో లేదో. అరే, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన కూడా ఉండట్లేదు సార్ మా ఇంట్లో. మా బామ్మ అయితే మా అక్క పెళ్లి చేసే వరకు అస్సలు నిద్రపోలేదు. ఒరే చంద్రం అంటూ మాట్లాడితే ఒకసారి గుండె పట్టేసుకునేది. ఇప్పుడు మాత్రం హాయిగా నిద్రపోతోంది కుంభకర్ణిలాగా. మీరే చెప్పండి సార్, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి ఏం చెయ్యాలి? ఒక్కసారి ఇమేజినేషన్ చేసుకోండి. పెళ్లి చేసుకుని అతని దారి అతను, నా దారి నేను, ఇద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతే ఉదయం నుంచి నైట్ దాకా ఒకరిని ఒకరు చూసుకోరు. అలసిపోయి ఇంటికి వస్తారు, వంట చేసే ఓపిక లేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ ఉదయం పరుగులు. వీళ్ళ మధ్య అంత బలమైన రిలేషన్ ఉంటుందా? ఉన్నా కూడా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది కదా. అదే నేను హౌస్ వైఫ్ అనుకోండి, మా వారు చాలా కష్టపడి ఇంటికి వస్తే అతనికి రిలాక్సేషన్ వచ్చేలాగా కొంచెం హెడ్ మసాజ్ చేసి మంచి టీ పెట్టించి షవర్ చేయడానికి హాట్ వాటర్ సిద్ధంగా పెట్టి షవర్ చేసి వచ్చేలోపు వేడి వేడి భోజనం సిద్ధం చేస్తే అతని అలసటంతా ఎగిరిపోయి ఎంత హ్యాపీగా ఉంటాడు. అదే నేను కూడా ఆఫీస్కి వెళ్తే ఇద్దరం నీరసంగా ఇంటికి వస్తాము. వచ్చేసరికి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఆ పని చెయ్యి, నేను ఈ పని చేస్తా అంటూ ఇద్దరూ దెబ్బలాడుకుంటారు. అబ్బబ్బబ్బా, ఆలోచించలేకపోతున్నాను సార్ అంది అను. అను అను ఏంటి నువ్వు అప్పుడే అంత దాకా ఆలోచిస్తున్నావు? అప్పుడే నీకు పెళ్ళైపోయినట్టు, మీ వారితో నువ్వు టైం స్పెండ్ చేయలేకపోతున్నట్టు అంతలాగా ఫీల్ అయిపోతున్నావు. కూల్ అను అన్నాడు అభిరామ్. ఫ్యూచర్ అదే కదా సార్ ఆలోచిస్తున్నాను. అయినా మీరు చెప్పండి సార్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనన్య అంటే బాగుందా, హౌస్ వైఫ్ అనన్య అంటే బాగుందా అంది అను. అను, నువ్వు పెళ్లి చేసుకున్నాక జాబ్ చేయాలని ఎవరన్నారు? జాబ్ చేయకపోయినా పర్వాలేదు, చదువుకునేది జ్ఞానం కోసం, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఉపయోగపడడం కోసము. చదువు అంటే భరోసా అను,
నేను చదువుకున్నాను అన్న ధైర్యం నీకే వస్తుంది. ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు. పద, సినిమా హాల్కి వచ్చేసాము, మళ్ళీ మూవీ స్టార్ట్ అయిపోతుంది అంటూ కార్ పార్క్ చేశాడు అభిరామ్. అనన్య చెంగున లేడి పిల్లలాగా కార్ దిగి, జున్ను రావే వెళ్దాం అంటూ జున్ను చెయ్య పట్టుకుని ఎంట్రీ చెకింగ్ కంప్లీట్ చేసుకుని హాల్లోకి వెళ్ళారు. కార్ పార్క్ చేసి చెకింగ్ కౌంటర్ వైపు వెళ్తూ అనన్య అన్న మాటలు గుర్తు తెచ్చుకున్నాడు అభిరామ్. నా హస్బెండ్ అలసిపోయి ఇంటికి వస్తే అతనికి హెడ్ మసాజ్ చేస్తాను అంటూ అనన్య మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఆ ఫీలింగే అభిరామ్కి చాలా నచ్చుతోంది. అను పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదా, నాతో పాటు కాలేజ్కి వస్తోంది. ఆఫీస్ అవ్వగానే తనని పికప్ చేసుకుంటాను. అంకుల్ వాళ్ళకి ఓకే చెప్పేస్తే? ఎస్, అదే కరెక్ట్. రోజు అనుని దగ్గరగా చూడడం ఇబ్బందిగా ఉంది. దగ్గరగా చూస్తూ దూరంగా ఉండడం ఇంకా ఇబ్బందిగా ఉంది. అను చెప్పినట్లు తనని హౌస్ వైఫ్ చేసేస్తే చదువుకోవడం మానేస్తాను అంటుందా? అసలు నేనంటే తనకి ఇష్టం ఉందా? ఫస్ట్ ప్రపోజ్ చేయాలి, ప్లాన్ చేయాలి, అనన్య గురించి ఆలోచించాల్సిందే అనుకుంటూ నవ్వుతూ తాను కూడా హాల్లోకి వెళ్ళాడు అభిరామ్. సీట్ నెంబర్స్ వెతుక్కుంటూ వెళ్ళి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. ఏదేమైనా మీ అన్నయ్య సూపరే, మూవీ స్టార్ట్ అవ్వకుండా తీసుకువచ్చేశారు అంది అను. అను, నేను జున్నుని కాదు అభిని, చూసి మాట్లాడు అన్నాడు అభిరామ్. అదేంటి సార్ మీరు నా పక్కన కూర్చున్నారు, నేను జున్నుతో కూర్చుంటాను అంది అను. అను, అటువైపు చూడు, నీ పక్కన జున్నునే ఉంది. హాల్ అంతా క్రౌడ్గా ఉంది, అందుకనే అటు ఇటు నేను మనోజ్ కూర్చున్నాము, మీరు మధ్యలో కూర్చోండి అన్నాడు అభిరామ్. అబ్బా సార్, కార్నర్ సీట్ తీసుకోవాల్సింది, ఈ మిడిల్ సీట్స్లో అంత కంఫర్టబుల్గా ఉండదు, లేచి నుంచుంటే వెనక వాళ్ళు గోల చేస్తారు అంది అను. అను, ఏంటి నిజంగా డ్యాన్స్ చేస్తావా ఏంటి? ఏంటి సార్ మీకు ఇంకా డౌటా? నేనేమైనా 60 ఏళ్ళ ముసలిదానిలా కనిపిస్తున్నానా? నేనే కాదు సార్, మీ చెల్లి కూడా చాలాసార్లు డ్యాన్స్ చేసింది, నాకన్నా ఎక్కువ గోల చేస్తుంది అంది అను. అవునా? అయితే ఆ రోజు జున్ను నేను తనతో మూవీకి రావడం వల్లే డ్యాన్స్ చేయకుండా సైలెంట్గా కూర్చుందా? అయితే జున్ను కూడా అణులాగా అల్లరి చేస్తుందా? అభిరామ్ ఆలోచిస్తూ ఉండగానే అనన్య ఫింగర్తో అభిరామ్ని చిన్నగా గీరుతోంది. ఏంటి అను, ఇదేం అలవాటు నీకు? ఎగ్జైట్మెంట్తో పక్కన ఉన్న వాళ్ళని గిచ్చుతావా అడిగాడు అభిరామ్ ఆశ్చర్యంగా. సార్ ప్లీజ్ సార్, మిమ్మల్ని 2 డేస్ నుంచి అడుగుతున్నాను, నాకు విజిల్ నేర్పించండి, మూవీ స్టార్ట్ అవుతోంది అంది అను. అను, నీకు అసలు బుర్రుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, కనీసం మూవీ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం విజిల్స్ వేస్తే అందరూ మనల్ని ఎలా చూస్తారో తెలుసా? ఏంటి గోల, నాన్సెన్స్ అంటూ కామెంట్ చేస్తారు అన్నాడు అభిరామ్. అబ్బా సార్, చాలు ఆపండి. మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తారా? మీరేమైనా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారా ఏమిటి? ఏదో సరదాగా మూవీకి వచ్చాము, సరదాగానే ఉండాలి, కదలకుండా మెదలకుండా మూవీ చూస్తూ ముసలిదానిలా అస్సలు కూర్చోలేను నేను. మీరు విజిల్ నేర్పించకపోతే నేర్పించద్దు, అయినా నేను వేయలేనా ఏమిటి అంటూ తనతో పాటు తెచ్చుకున్న విజిల్స్ తీసింది అనన్య. హీరో ఎంట్రీ ఇవ్వగానే లేచి నుంచుని ఒక రేంజ్లో విజిల్ వేసింది అను. అనన్య వియ్యగానే సినిమా హాల్లో ఒకరి తర్వాత ఒకరు విజిల్స్ వేస్తూ యూత్ మొత్తం గోల గోల చేస్తున్నారు. చూసారా సార్, ఎంతమంది జోష్గా ఉన్నారో? కానీ ఫస్ట్ విజిల్ మాత్రం మనమే వేశాము అంది అనన్య చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ, కాలర్ ఎగిరేసినట్టు బిల్డప్ ఇస్తూ. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, అను, నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు, ఒక్కరోజు కూడా నేను చూడకుండా ఉండలేను. అల్లరి చెయ్యకు అంటాను కానీ నీ అల్లరే నాకు బాగా నచ్చింది. నీ అల్లరి చూసే నీ వెంట పడ్డాను. 2 డేస్లో పక్కాగా ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తాను అనుకున్నాడు అభిరామ్. అబ్బా ఏంటి సార్, నేను విజిల్ వేస్తుంటే మరీ అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలా? నన్నే చూస్తున్నారేంటి? మూవీ చూడండి సార్, ఎంజాయ్ చెయ్యండి, విజిల్ వేయండి సార్ అంది అనన్య. అభిరామ్ అనన్య చెప్తున్న మాటలు వింటూ తనకి తెలియకుండానే విజిల్ వేస్తున్నాడు. అనన్య అభిరామ్ ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకోవడం, అనన్య చెప్పినట్టు అభిరామ్ విజిల్ వేయడం, ఇదంతా చూస్తూ అయ్య బాబోయ్, వీడు అనన్య ప్రేమలో
పీకల లోతు మునిగిపోయాడు. వీడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇలా సినిమా హాల్లో విజిల్ వేయడం ఇప్పటి వరకు చూడలేదు. అర్జెంటుగా వీళ్ళిద్దరినీ ఒకటి చేసే పని పెట్టుకోవాలి అనుకుంటూ విక్రమ్కి మెసేజ్ చేసింది జున్ను. విక్కీ, మేం మూవీకి వచ్చాము, నువ్వు కూడా మాతో ఉంటే బాగుండేది, ఐ మిస్ యూరా అంటూ. జున్ను, నీ బ్యాక్ సైడ్ ఒక్కసారి చూడు, నేను నీతోనే ఉన్నాను అన్నాడు విక్రమ్. నిజమా? నువ్వు సినిమా హాల్లో ఉన్నావా? నువ్వెప్పుడు వచ్చావురా? అయినా నీకెలా తెలుసు మేము మూవీకి వచ్చామని? చెప్పలేదు కదా నేను అని మెసేజ్ టైప్ చేస్తూ చీకట్లో కనిపించక అటు ఇటు చూస్తోంది జున్ను. ఓయ్, అన్నీ చెప్తేనే తెలుస్తాయా ఏమిటి? నేను పోలీసోడినమ్మా మెసేజ్ చేశాడు విక్రమ్. చాలే గొప్పలు, గర్ల్ ఫ్రెండ్ పక్కన ఎవరో కూర్చున్నాడు, నువ్వేమో ఎక్కడో వెనక నుంచి మెసేజ్ చేస్తున్నావు అని మెసేజ్ టైప్ చేస్తోంది జున్ను. జున్ను మెసేజ్ టైప్ చేస్తూ ఉండగానే పక్క నుంచి తన చేతిని చిన్నగా ప్రెస్ చేస్తున్నట్టు అనిపించి మనోజేమో అనుకుని చెంప చెల్లు మనిపిద్దామని చెయ్యెత్తి కొట్టబోతే తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. జున్ను, నేనే నీ పక్కన కూర్చున్నా అన్నాడు విక్రమ్. అదేంటి విక్కీ, నువ్విక్కడా? మనోజేడి అంది జున్ను. చిన్న ఇంట్రాగేషన్ నుండి మనోజ్ని తీసుకువెళ్ళాము. మూవీ క్లైమాక్స్ టయానికి నీ పక్కకు వచ్చేస్తాడు, కంగారు పడకు, నువ్వు నాతో సినిమా చూడు అన్నాడు విక్రమ్ జున్ను భుజాల చుట్టూ చేతులు వేస్తూ. ఒరే ఏంట్రా నువ్వు, మా అన్నయ్య ఉన్నాడు కంగారు పడింది జున్ను. అజంతా శిల్పాన్ని చూసినట్టు మీ అన్నయ్య మొహం చూడు ఎలా వెలిగిపోతోందో. ఆ పిల్లని చూడడానికే టైం సరిపోవట్లేదు వాడికి, ఇంకా నిన్ను నన్ను ఏం చూస్తాడు? అయినా వాడబ్బా నా గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు, నేను కూర్చొనిస్తానా అంటూ జున్ను చెయ్యి తీసుకుని కిస్ చేశాడు విక్రమ్. ఐ లవ్ యూ విక్కీ అంది జున్ను. ఐ లవ్ యూ టూ బేబీ అన్నాడు విక్రమ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లవ్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.